హలో అండి, వెల్కమ్ టు హ్యాపీ హార్వెస్ట్. చాలా రోజులైంది కదా ఇలా ఫేస్ టు ఫేస్ ఒక వీడియోని చేసి. సో ఈ రోజు ఏంటి స్పెషల్ అనుకుంటున్నారా? దసరా రోజు హార్వెస్ట్ని దీపావళి రోజు పోస్ట్ చేయడమే. ముందుగా అందరికీ అయితే దీపావళి శుభాకాంక్షలు. అందరూ చాలా జాగ్రత్తగా అయితే సెలబ్రేట్ చేసుకోండి. ఈవినింగ్ మాత్రం నా సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అని అయితే చెప్పాలి. సో మీకు వెనకాల బ్యాక్గ్రౌండ్ చూస్తే అర్థమైపోతుంది కదా, ఎస్ హార్వెస్ట్ చేయబోతున్నాను. హార్వెస్టింగ్ మార్నింగ్ చేద్దాము అంటే చాలా ఎండగా ఉంది అండి. అసలు ఒక రేంజ్లో చెమటలు కారిపోతున్నాయి, అసలు నిలవలేనంత ఎండగా ఉంది. సో అందుకే ఇంకా చల్లటి వేళలో కొంచెం సన్సెట్ అవుతున్న టైంలో చేద్దాం కదా అని అయితే వచ్చాను. సో మరీ ఎక్కువ కూరగాయలు అయితే లేవు, బట్ ఎన్నైనా సరే మన గార్డెన్ నుంచి వచ్చిన హార్వెస్ట్ని హ్యాపీగా తీసుకోవాలి అన్నదే నా ఫిలాసఫీ అండి. మన ఛానల్ యొక్క మెయిన్ థీమ్ కూడా అదే కదా. సరే అయితే ఇంకా ఇంట్రడక్షన్ చాలు, కూరగాయలు కోసేయడానికి వెళ్ళిపోదాము. సో దసరా కదా, అండ్ దట్టు ఈవినింగ్ కదా, సో మంచిగా అయితే మ్యూజిక్స్ అన్నీ స్టార్ట్ అయిపోయాయి. అంటే పాటలు అవన్నీ బాగా వినిపిస్తున్నాయి, సో కొంచెం ఇగ్నోర్ చేసేయండి. అండ్ ఫస్ట్ నేను హార్వెస్ట్ చేయాలి అనుకుంటుంది అయితే ఈ రోజెస్ చూడండి ఎంత మంచిగా గుత్తులుగా వచ్చాయో. 6 రోజెస్ దాకా వచ్చాయి, 7 రోజెస్ దాకా వచ్చాయి. ఇంకా 2 పూసుంటే చక్కగా నవరాత్రి టైంలో నా 9 అన్నట్టుగా ఉండేది. బట్ స్టిల్ ఇది కూడా ఎంత ముచ్చటగా ఉందో కదా, చూడ్డానికి ఎంత బాగా అనిపిస్తుందో. ఇదే ఫస్ట్ టైం రావడం, మొక్క తెచ్చిన కొత్తల్లో కాకుండా ఇప్పుడు రావడం అయితే ఇదే. సో వీటన్నిటిని కూడా మంచిగా హార్వెస్ట్ చేసేస్తాను. ఎంతో ముద్దుగా ఉన్నాయో కదా. సో వీటన్నిటిని అయితే ముందు కోసేద్దాం. ఇవి కోస్తేనే కదా నెక్స్ట్ పెరిగేవి. చాలా బాగా వచ్చాయండి. నేను లాస్ట్ టైము ఇది ఇచ్చాను, ఏంటది, మస్టర్డ్ కేక్ ఇచ్చాను లాస్ట్ టైం. సో అందువల్ల ఇన్ని వచ్చాయేమో నాకైతే తెలియదు. అన్నీ ఒకటేసారి రావడం మాత్రం హ్యాపీగా అనిపిస్తుంది. ఈ కలర్ కూడా అసలు ఎంత అట్రాక్టివ్గా ఉందో కదా. అండ్ ఇదిగోండి, ఇవి పూలు ఎంత ముచ్చటగా ఉన్నాయో కదా. సో ఇవి అయిపోయాయి పూలు. ఇంకొక రెడ్ రోజ్ ఉంది, అది కూడా కోసేసుకొని, సెంట్ జాజి 2 ఉన్నాయి, అవి కంప్లీట్ చేసుకొని ఇంకా వెజిటేబుల్స్లోకి వెళ్ళిపోదాం. సో ఈసారి రోజ్ అంత మంచిగా రాలేదు. లాస్ట్ టైం గుర్తుందా, 3 రోజెస్ ఎంత బాగా వచ్చాయో. ఇది అంత హెల్దీగా రాలేదు. సో చూడాలి, ఏమైనా మళ్ళీ ఎరువులు వేయాలి. బుజ్జిగా వచ్చింది, బట్ దట్స్ ఫైన్, కోసేద్దాం. సో ఇది బుట్టలోకి చేరిపోయింది. అండ్ ఇంకొచ్చేసి సెంట్ జాజి ఒక 2 ఆల్రెడీ విరబూస్ ఉన్నాయి. ఇది చూడండి పాపం అయిపోయింది. అండ్ ఈరోజు ఇంకా 2 మొగ్గలు ఉన్నాయి. సో ఇది ఒకటి విచ్చుకొని ఉంది కదా, ఇది సరే, ఇది ఎటు పాడిపోయిందిగా, ఉంచేద్దాంలేండి. నేను కోసిన తొన ఉంటుంది కదా, అది తీసేస్తాను, ఎందుకు మళ్ళీ వేస్ట్ అన్నట్టుగా. అండ్ ఈరోజు మొగ్గలు కూడా వచ్చాయి. మీకు సెంట్ జాజి ఎవరికైనా తెలియదు అనుకుంటే వాళ్ళకి అన్నట్టుగా అయితే చూపిస్తున్నాను. చూసారా, ఇక్కడ రెడ్డిష్ కలర్లో ఉంది, ఇక్కడ ఫోకస్ అవ్వట్లేదు. అవ్వట్లేదండి, ఫోకస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. చూసారా, రెడ్డిష్గా ఉన్నాయి అక్కడక్కడ సైడ్స్న. సో ఇదే అనమాట సెంట్ జాజి. చాలామంది నాకు తెలియదు అన్నట్టుగా అన్నారు నేను చాలామందితో మాట్లాడినప్పుడు. సో వాళ్ళ కోసం అన్నట్టయితే చూపిస్తున్నా. ఎంత బాగా వస్తాయో తెలుసు స్మెల్. సో ఈరోజు 3 టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని అయితే మనం కోసాం. ఇంకా బంతిపూలు కూడా వేసానండి, కానీ ఏం రావట్లేదు. సరేలే, సంక్రాంతికైనా వస్తాయి కదా అనుకుంటున్నా. సో ఇవి. అండ్ ఇప్పుడు వచ్చేసి కూరగాయలు కోసేద్దాం. కూరగాయలు కూడా ఎక్కువ లేదండి, బట్ నా గార్డెన్కి అవే పెద్దవి అనుకోవాలి. ఫస్ట్ వచ్చేసి నేను బెండకాయ కట్ చేసేస్తాను. ఆగండి, నేనే కెమెరా హ్యాండిల్ చేస్తున్నా. సో ఈ ప్లేట్ అన్నీ పక్కన పెట్టేసేసి
చూపిస్తున్నా. ఇదిగోండి బెండకాయలు అయితే ఒక 6-7 దాకా వచ్చాయి. ఐ డోంట్ నో ఎన్ని ముదిరిపోయాయో అని. చూడ్డానికి ఎంత బాగుందో. చిన్న చెట్టు అయినా కూడా మంచిగా వచ్చాయి, ఇంకా వస్తున్నాయి. చూడండి అరచేయి కన్నా పెద్దది వచ్చింది. సరే ఇవి కోసేద్దాం. ఇలా నేను చేత తిప్పి కోసేస్తున్నాను. ఒక్కదాన్నే కెమెరా హ్యాండిల్ చేస్తున్నాను కదా, మళ్ళీ కత్తిరి పట్టి కోయాలి అంటే కష్టంగా ఉంది. చాలా బాగా పెద్దవయ్యాయి ఈసారి, మంచిగా అనిపిస్తుంది. చూడండి మీరే చూస్తే అర్థమైపోతుంది ఎంత బాగా వచ్చాయి అన్నది. లాస్ట్ టైము ఇంకా 2 మంచిగా వచ్చాయి కదా, సో అవి ఇవి కలిపి ఏదైనా చేద్దాం అనుకున్నా, కానీ అవి వాడేశారు ఇంట్లో. సరేలే ఇవైనా కలిపి చేద్దాంలే అని. నాకు ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో తెలుసా. కాకపోతే ఇలా ఇలా విరవకుండా ఇలా తిప్పాల్సి వస్తుంది, కొంచెం ఇన్కన్వీనియంట్ ఉంది అంతే. చాలా మంచిగా వచ్చాయండి బెండకాయలు మాత్రం, మంచి హైట్ ఉన్నాయి. 4 పడిపోతుంది. సో 4 ఇవి వేసేద్దాం ఫస్ట్. ఇంకా 2 మంచిగా ఉన్నాయి, ఇంకా ఇవి పెరుగుతాయేమో, బట్ వాటికి జోడి ఉండాలి కదా అన్నట్టుగా అయితే కోసేస్తున్నా. భలే సాఫ్ట్గా ఉన్నాయండి కోయడానికి, అసలు తిరగడంలా. ఇది ఇంకా వదిలితే ఇంకా పెద్దది అవుతుందేమో అనిపిస్తుంది. ఇంకా చిన్నవి ఉన్నాయిలే, ఇది కొంచెం చిన్నదే కదా, తర్వాత నెక్స్ట్ వాటికి వచ్చేటట్టుకు సరిపోతుందిలే అని వదిలేస్తున్నా. ఇక్కడ నేను యాక్చువల్గా కట్ చేసేసాను, చిగురు కట్ చేశాను అనమాట, 2 కొమ్మలు వస్తాయి కదా అని. అందువల్ల నెక్స్ట్ పూతకైతే ఎక్కువ లేవు, బట్ చూద్దాం. ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో తెలుసా. 6 ఓక్రాస్ అన్నీ మంచిగా పెద్దగా ఉన్నాయి అన్నీ. సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి అండి. ఫర్ ద ఫస్ట్ టైం హార్వెస్ట్ చేసిన పచ్చిమిర్చి, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. ఇదే అసలు ఫస్ట్ టైం అండి, ఎంత సాటిస్ఫాక్షన్గా ఉందో. ఇంకా కొన్ని పండిపోతున్నాయి, సో ఫస్ట్ ఇవి కోసేస్తే అవి కొంచెం పెరుగుతాయి అనిపిస్తుంది. ఓ సో నైస్. కొంచెం చిన్నవి కూడా ఉన్నట్టున్నాయి, కోసేద్దాంలేండి. తర్వాత మళ్ళీ అన్నీ కలిపి ఒకసారి మంచిగా వాడుకుంటే బాగుంటుంది కదా. ఇదిగోండి బుజ్జి బుజ్జి ఉన్నాయి, ఇప్పుడే వస్తున్నాయి బుజ్జి బుజ్జి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఇంకా ఉన్నాయి, ఒక 5-6 ఉన్నాయి. ఓ చూడండి చిన్నదానికి ఇలా పట్టేసాయో. నలిపేయాలి వీటిని నలిపేస్తాను. ఇవి ఫస్ట్ కోసేసాక నలిపేస్తాను. సో మచ్ సాటిస్ఫైయింగ్. నేను ఫస్ట్ ఇవి ఇంకా చిన్నవి అనుకున్నాను, పర్లేదు మంచి పెద్దగానే వచ్చాయి. ఇప్పుడే పాడైపోతున్నాయి, ఇప్పుడే ఈ వైట్గా ఉంటుంది కదా, అది ఎక్కుతున్నట్టుంది. గ్రీన్గా ఉండేసరికి అస్సలు ఉండనివ్వండి. నేను ఒక 6-7 దాకా ఉన్నాయి, 7 ఈరోజు ఏంటో 6-7 అన్నీ అలాగే వస్తున్నాయి. 6-7 అసలుకి అయితే ఈ బుజ్జి వంకాయని కూడా హార్వెస్ట్ చేసేయాలి అనుకున్నాను. పాపం ఉంటుందిలే, ఇంకా ఉన్నాయి, వస్తున్నాయి. చూసారా ఇక్కడ ఉంది కదా, ఫస్ట్ టైం వంకాయని కూడా కాయించడం. ఇంకా ఉన్నాయి, మొగ్గలు వస్తున్నాయి. సో సరేలే వాటిని పెద్ద అయ్యేంత వరకు ఉంచుదాంలే, ఎందుకు ఆవేశంగా కోసేయడం అని అయితే ఉంచేసాను. ఇదే కాదు, ఇంకా దోసకాయ కూడా ఒకటి ఉంది.
బట్ చెప్పాను కదా కొంచెం పెద్దవి అయ్యేంత వరకు ఉంచుదాంలే, ఆవేశంగా కోసేయడం ఎందుకులే అని ఉంచుతున్నాం. ఇది వచ్చేసి మొన్న నేను ఆల్రెడీ 2 హార్వెస్ట్ చేశాను కదా దోసకాయలు. సో దాంట్లో ఇది వచ్చేసి కొంచెం చప్పగా ఉంది అంట, ఇంకా వేరే చెట్లు ఉన్నాయి అవి వచ్చేసి పుల్లగా ఉంది అంట. సో చూడాలి. ఎప్సమ్ సాల్ట్ కాదు, ఇదేంటిది బేకింగ్ సోడా వేస్తే బాగుంటుంది అంటారు కదా. సో చూద్దాం. అండ్ ఇది కూడా పండిపోతుంది చూడండి, పండుతుంది, ఇంకొంచెం టైం పడుతుందిలే, అందుకే అయితే ఉంచేసాను. అండ్ ఇంకా వంకాయలు చూపించనా, ఇప్పుడే వస్తున్నాయి. ఇక్కడ చూడండి బుజ్జి వంకాయ, ఇది వేరే వంకాయ, ఇందాక చూపించిన వంకాయ మళ్ళీ వేరేది, ఇది కూడా ఇందాక చూపించిన టైప్. సో ఇవి కూడా వచ్చుంటే బాగుండేది, బట్ ఏం చేస్తాం, రాలేదు. బట్ వచ్చిన దాంతో సాటిస్ఫై అవ్వాలి కదా. టొమాటోస్ పండిపోతున్నాయి, పండబోతుంది ఇప్పుడు. అదే ఒకటి చెట్టు అయితే ఏంటో నిలువున ఎండిపోయింది అండి ఈ చెట్టు, అసలు అర్థమే కాలేదు. ఈ 2 టొమాటోస్ని కోసేసుకుందాం. ఇది కొయ్యాలి అని ఇంకా ఉంచేసాను. బాగుంది కదా కలర్, బాగుంది కదా కలర్, కానీ ఇక్కడ ఎంత డాట్స్ వచ్చింది. మేబీ న్యూట్రియంట్స్ అవి దీనికి చచ్చిపోతుంది కాబట్టి ఎక్కువ లేవు కదా. అండ్ ఇది కూడా రేపు ఉంటే పండిపోతుంది, కానీ దీనికి జతగా కోసేద్దామని కోసేస్తున్నా. అయ్యో, ఇది రేపు ఉంటే పండిపోతుందిలేండి. సరేలేండి, ఏదైతే ఏముంది, మన బుట్టలోకి అయితే చేరిపోయింది 2 టొమాటోస్. అండ్ తోటకూర ఉంది, తోటకూర కోసేసుకుందాం. తోటకూర మొన్న ఆల్రెడీ కోసేసాను, ఎందుకంటే గొంగల్ పురుగు ఏదో పట్టేసి నల్లవి ఏవో పెట్టేస్తుంది. అదొకసారి చూడండి ఎంత బాగుందో గ్రీనరీగా. ఆ బిట్ ఒకసారి ఇక్కడ యాడ్ చేస్తే చూడండి. అండ్ అంత లోపల ఈ కూర కోసేస్తాను. ఇంత తోటకూర ఆల్రెడీ హార్వెస్ట్ చేశాను, ఇవి ఇంకా రాలేదు, బట్ ఇది కొంచెం పెద్దదైపోయింది అనిపించింది, సరే నేను కట్ చేసేస్తున్నాను. ఓ, ఇది వేరే చెట్టు పైకి వెళ్ళిపోతుంది. ఎస్, పర్లేదు, తోటకూర మరీ ఎక్కువ లేదు, అలానే చాలా తక్కువ కూడా కాదు, బట్ డీసెంట్ ఇనఫ్ అన్నట్టుంది. కొన్ని అయితే సెకండ్ టైం హార్వెస్ట్ చేయడం కదా, కంకిలు వచ్చేస్తున్నాయి. సో ఐ థింక్ ప్రతి మచ్ ఇదే అనుకుంటాను. దీన్ని ఆర్గనైజ్ చేసి మంచిగా చూపిస్తా. సో ఇదండి ఈరోజు హార్వెస్ట్, తక్కువే బట్ సాటిస్ఫైయింగ్. సో కొంచెం ఆకుకూర, రెడ్ రోజ్ అండ్ సెంట్ జాజి, పచ్చిమిర్చి, ఇంకా బుజ్జి రోజెస్, టొమాటోస్ 2 ఉన్నాయి కనుక, బెండకాయ. సో ఇది కలర్ఫుల్గా ఉంది కదా. సో ఇదండి ఈరోజు విజయదశమి సందర్భంగా చేసిన హార్వెస్ట్. చాలా సాటిస్ఫైయింగ్గా ఉందనే చెప్పాలి. అఫ్కోర్స్ కొన్ని కూరగాయలే వచ్చాయి, బట్ సాటిస్ఫాక్టరీగా ఉంది, కలర్ఫుల్గా ఉంది కదా ప్లేట్ అయితే మాత్రం. సో ఇలాంటి చిన్న హ్యాపీనెసెస్ మీరు కూడా గెయిన్ చేయాలి అనుకుంటే ఇప్పుడే గార్డెనింగ్ స్టార్ట్ చేయండి. కూరగాయలు అన్నీ పెట్టక్కర్లేదు అండి, 2 తీగజాతి మొక్కలు, 4 ఆకుకూరలు పెంచడం స్టార్ట్ చేయండి. ఈజీగా అనిపిస్తుంది అండ్ మీకు కూడా హార్వెస్ట్ చేసేటప్పుడు చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది. సో ఇదండి ఇవాళ వీడియో. హోప్ మీకు అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ వచ్చే వీడియోతో కలుస్తాను. అంతవరకు హ్యాపీ గార్డెనింగ్.